సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం. తిథి కృష్ణపక్ష అమావాస్య మార్చి 28 రాత్రి 7:55 నుంచి మార్చి 29 సాయంత్రం 4:27 వరకు. శుక్లపక్ష ప్రతిపద మార్చి 29 సాయంత్రం 4:27 నుంచి మార్చి 30 మధ్యరాత్రి 12:49 వరకు. నక్షత్రం ఉత్తర భాద్రపద మార్చి 28 రాత్రి 10:09 నుంచి మార్చి 29 రాత్రి 7:26 వరకు. రేవతి మార్చి 29 రాత్రి 7:26 నుంచి మార్చి 30 సాయంత్రం 4:45 వరకు. కరణం నాగ మార్చి 29 ఉదయం 6:13 నుంచి మార్చి 29 సాయంత్రం 4:27 వరకు. కృష్ణజ్ఞ మార్చి 29 సాయంత్రం 4:27 నుంచి మార్చి 30 ఉదయం 2:39 వరకు. భవ మార్చి 30 ఉదయం 2:39 నుంచి మార్చి 30 మధ్యాహ్నం 12:49 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:55 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:35 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:48 నుంచి ఉదయం 5:36 వరకు. అశుభకాలం రాహు ఉదయం 9:28 నుంచి ఉదయం 11 వరకు. యమగండం మధ్యాహ్నం 2:03 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు. గుళిక ఉదయం 6:25 నుంచి ఉదయం 7:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:03 నుంచి ఉదయం 8:52 వరకు. వర్జం ఉదయం 6:40 నుంచి 8:05 వరకు. తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7:25 వరకు. చంద్రమాసం అమంత పాల్గొన పూర్ణిమంత చైత్ర శక సంవత్సరం జాతీయ క్యాలెండర్ ప్రకారం చైత్ర 8 1947 వేద ఋతు శిశిర శీతాకాలం దృగ్ఋతు ఋతు వసంతకాలం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ తోబుట్టులతో మీకు ఏదైనా ఆస్తి సంబంధిత వివాదం ఉంటే మీరు దానిపై మౌనంగా ఉండటం మంచిది. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు భవిష్యత్తు కోసం గతంలో ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఈరోజు వారు దాన్ని పూర్తి ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఎటువంటి వాదనలో పాల్గొనకపోతే మీకు మంచిది. ఈరోజు మీ తండ్రి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. సహోద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ తండ్రితో మీ సంబంధం మెరుగుపడుతుంది. ఈరోజు మీ తండ్రి నుండి కొన్ని ముఖ్యమైన సలహాలను పొందొచ్చు. అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటున్న వ్యక్తులు ఉద్యోగానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వినొచ్చు. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు దాన ధర్మాలలో ఎక్కువగా సమయం గడుపుతారు. ఈరోజు మీరు రోజులో కొంత సమయం దాతృత్వ కార్యక్రమాల్లో కొంత డబ్బును పేదలకు సేవ చేయడానికి వెచ్చిస్తారు. ఈరోజు విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమమవుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ సాయంత్రం అకస్మాత్తుగా కొన్ని వార్తలు విన్న తర్వాత మీరు ఒక యాత్రకు వెళ్లాల్సి రావచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వాములను తమ కుటుంబ సభ్యులకు ఇంకా పరిచయం చేయకపోతే వారు ఈరోజే అలా చేయవచ్చు. ఈరోజు మీ బంధువుల నుండి ధన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు.
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు చిన్న లాభాలను సైతం సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోగలుగుతారు. మీరు ఈ రోజే ఒప్పందాన్ని ఖరారు చేస్తే అది భవిష్యత్తులో మీకు కావలసిన ప్రయోజనాలను ఇస్తుంది. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీ మనస్సులోని కొన్ని విషయాలను మీ తల్లిదండ్రులతో పంచుకుంటారు. అది మీ భారాన్ని తగ్గిస్తుంది. సాయంత్రం వేళల్లో మీరు తలనొప్పి, జ్వరం వంటి కాలానుగుణ వ్యాధులతో బాధపడవచ్చు. కాబట్టి మీ ఆహారాన్ని నియంత్రించుకోవాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈరోజు పురోగతి పెరిగే అవకాశం ఉంది. మీ పనిలో కొంత భాగాన్ని పూర్తి చేయడానికి ఉత్సాహంగా ఉంటారు. ఈ కారణంగా మీ పనిలో కొంత భాగాన్ని వాయిదా వేయొచ్చు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రభుత్వం పని దానిలో ఇమిడి ఉంటే మీరు ఇలా చేస్తే ఆ పని భవిష్యత్తులో మీకు సమస్యలను సృష్టించవచ్చు. మీ జీవిత భాగస్వామితో కొంత సమయం ఒంటరిగా గడుపుతారు. ఈరోజు మీరు వారిని షాపింగ్ కూడా తీసుకెళ్లొచ్చు. డబ్బు ఖర్చు చేసే ముందు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ రాశి ఫలాలు. కన్యా రాశి వారు ఈరోజు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ పురోగతిని చూసి వారు మీ పనిని పాడు చేయడానికి తమ సాయశక్తులా ప్రయత్నించవచ్చు. ఈరోజు మీ కుటుంబంలో ఎవరైనా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంటే దానిలో ఓపికగా ఉండాలి. అప్పుడే మీరు దానిలో విజయం సాధించగలుగుతారు. ఈరోజు మీ బిడ్డను ఏదైనా కోర్సులో చేర్పించాలని ఆలోచిస్తుంటే అందులో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు సాయంత్రం ఒక సామాజిక కార్యక్రమానికి హాజరవుతారు. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. విద్యార్థులు ఈరోజు విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ కారణంగా మీరు ఈరోజు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ పిల్లలపై డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే మీ జీవిత భాగస్వామిని సంప్రదించాలి. లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. ఎవరైనా సభ్యుని వివాహానికి అర్హత ఉంటే ఈరోజు అతనికి లేదా ఆమెకు మంచి ప్రతిపాదన రావచ్చు. దానిని కుటుంబ సభ్యులు కూడా ఆమోదించవచ్చు. ఈరోజు మీ బంధువుల్లో ఒకరికి అనారోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ తల్లిదండ్రులను ఒక మతపరమైన ప్రదేశానికి యాత్రకు తీసుకువెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇందులో మీకు ఇష్టమైన వస్తువును పోగొట్టుకుంటారేమో లేదా దొంగిలిస్తారేమో అని భయం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఏదైనా ఆర్థిక లావాదేవీ చేసే ముందు మీ సోదరులను సంప్రదించాలి. ఈరోజు మీరు ఏదైనా పని చేయడం గురించి మీ మనస్సులో తెలియని భయం ఉంటుంది. ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు. ఈరోజు మీరు కోరుకున్న ప్రయోజనాలను పొందొచ్చు. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ధనుస్సు రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారులు భావోద్వేగాల ఆధారంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఈరోజు కుటుంబ జీవితంలో మంచిగా ఉండాలి. మీ తోబుట్టులతో మీకు ఏదైనా వివాదం ఉంటే అది ఈరోజు ముగుస్తుంది. ఈరోజు ఉద్యోగులు సాయంత్రం కొన్ని శుభవార్తలు వింటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఈరోజు కొంత నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు కొంత ఆస్తిని పొందినందుకు సంతోషంగా ఉంటారు. కానీ ఈరోజు మీకు ఎవరితోనైనా వివాదం ఉంటే మీరు చేదును తీపిగా మార్చే కళను నేర్చుకోవాలి. అప్పుడే మీరు దాని నుండి బయటపడగలుగుతారు.
ఈరోజు మీ బిడ్డ నుండి కొన్ని నిరాశపరిచే వార్తలు విన్నా తర్వాత మీరు కొంత ఆందోళన చెందుతారు. కానీ ఈరోజు కొంత ఆస్తిని సంపాదించాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఈరోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. వారిలో ఏదైనా క్షీణత గమనించినట్లయితే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు కొంత మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు. మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా వివాదాలు ఉంటే అది ఈరోజు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకతను దారితీయవచ్చు. ఇది జరిగితే మీరు దాని గురించి మౌనంగా ఉండటం మంచిది. ఈరోజు మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కొంత డబ్బును ఖర్చు చేస్తారు. ఈరోజు మీ కుటుంబంలోని చిన్న పిల్లలతో సాయంత్రం సమయం క్రీడలు ఆడుతూ గడుపుతారు. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఈరోజు వేరే ఆఫర్ పొందొచ్చు. కానీ ప్రస్తుతానికి మీరు అదే ఉద్యోగానికి కట్టుబడి ఉండటం మంచిది. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారిలో వ్యాపారులకు మంచి ఫలితాలు రానున్నాయి. ఎందుకంటే ఈరోజు వారికి కొన్ని ఆదాయ వనరులు లభిస్తాయి. ఈ కారణంగా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీకు అక్కడ కొందరు కొత్త శత్రువులు కూడా ఉంటారని గుర్తుంచుకోండి. మీ పురోగతిని చూసిన తర్వాత ఇవి తలెత్తొచ్చు. కాబట్టి మీరు వాటి పట్ల అప్రమత్తంగా ఉండటానికి మీ వంతు కృషి చేయాలి. మీ పిల్లల పెరుగుతున్న ఖర్చులను మీరు నియంత్రించాల్సి ఉంటుంది. లేకుంటే వారు భవిష్యత్తులో మిమ్మల్ని కొంత ఇబ్బందుల్లో పడేయవచ్చు. చూసారు కదండి, శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.